తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం బి కొత్తకోట నగరం పక్కనటువంటి కాండగుంట చెరువు ప్రధాన కాలువ ఇది. రాత్రి కుండపోత వర్షం పడి బి కొత్తకోట చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులు వంకలు నీళ్లతో కలకలలాడుతూ ఉంటే, చిన్న చిన్న చెరువులు మరవబోతూ ఉంటే మా కాండగుంట చెరువు ప్రధాన కాలువ చూడండి ఏ స్థితిలో, ఎంత దుర్భర స్థితిలో ఉందో అణువు గమనించండి. దీనికంత ప్రధాన కారణం మా రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ గారితో సహా ఉన్నటువంటి ఆలస్యము, వాళ్ళ నిర్లక్ష్యము లేదా లంచాలకు పొంగిన లంచగొండ అవతారాలో తెలియదు. కానీ నీటిపారుదల దగ్గర నుంచి అంటే రెవెన్యూ అధికారులతో సహా నీళ్లు పారే ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా ఎక్కడ దీనికి లొంగారో తెలియదు. కానీ చుక్క నీరు పారకుండా ఇలాగే ఉంది. 34,000 పైచులకు జనాభా ఉన్నటువంటి బి కొత్తకోట నగర జనాభాకి ప్రధాన నీటి వనరు కాండగుంట చెరువు. ఈ చెరువుకి ప్రధాన కాలువ ఇది. ఇందులో నుంచి చెరువుకు నీళ్ళు వెళ్లకుండా ఎక్కడ ఎవరు ఎలా అడ్డుకున్నారో మా ఇరిగేషన్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి తెలాలి. ఎంఆర్ఓ గారితో సహా ఇరిగేషన్ అధికారులు ఎంతకి లొంగారో, ఎవరికి లొంగారో వాళ్ళే చెప్పాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క అధికారి పైన, రెవెన్యూ అధికారి మరియు ఇరిగేషన్ అధికారికి సంబంధించి చర్యలు ఉంటాయని, చర్య తీసుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాము. చూడండి, 34,000 జనాభా ఉన్నటువంటి బి కొత్తకోట పట్టణానికి ప్రధాన నీటి వనరు అయినటువంటి కాండగుంట చెరువుకి ప్రధాన కాలువ ఇది. ఎంత దుర్భర స్థితిలో ఉందో, ఇంత భారీ వర్షాలు పడ్డా చుట్టుపక్కల చెరువులన్నీ నీటితో కలకల్లాడుతున్న, ప్రధాన కాలువలన్నీ నీటిలో వరదలతో పొంగి పొరులుతూ ఉన్న ఈ కాలువ మొత్తం చూడండి ఎలా అడ్డుకున్నారు, ఎలా నీళ్ళు వెళ్ళకుండా చేశారు. ఇది కాలువ, నీళ్లు పారకుండా ఉన్నటువంటి కాలువ ఇది. చూడండి, ఇది 100 కన్స్ట్రక్షన్ ఉంది పక్కన, అక్కడి నుంచి ఉన్నటువంటి నీళ్ళు ఇది. ఎవరు అడ్డుకున్నారు, ఎందుకు అడ్డుకున్నారు అనేది ఇరిగేషన్ అధికారి, రెవెన్యూ అధికారులు చెప్పాలి. రెవెన్యూ అధికారికి ముఖ్య అధికారి అయినటువంటి ఎంఆర్ఓ గారు, ఇరిగేషన్ ప్రధాన అధికారి అయినటువంటి వాళ్ళు సమాధానం చెప్పాలి. లేదంటే మీరు ఖచ్చితంగా ప్రజలకి లేదా ప్రభుత్వానికి కోర్టుల ద్వారా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. జై జనసేన, జై హింద్.